హలో అందరికీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బ్రౌన్ రైస్తో చికెన్ బిర్యానీ. ముందుగా మనం చికెన్ని చూపిస్తున్న విధంగా నీట్గా కడిగి దానిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని చికెన్ని ఇప్పుడు ఈ చికెన్ని కొంచెం ముందుగానే ఉడికించుకోవాలి. ఎందుకు అంటే చికెన్ సాఫ్ట్గా ఉంటే బిర్యానీకి చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఫస్ట్ ఏం చేశాను అంటే చికెన్లో ఈ విధంగా మిక్స్ చేసుకుని ప్యాన్లో ఆయిల్ ఏమీ వేయకుండా మామూలుగానే దీనిని కుక్ చేయాలి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చికెన్లోంచి వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తో ఇది కుక్ అయ్యి సాఫ్ట్గా అవుతుంది. చూస్తున్నారు కదా, చూపించిన విధంగా వాటర్ ఎలా పైకి వచ్చాయో చూసారు కదా. ఈ వాటర్తో ఇది కుక్ అవుతుంది. ఇప్పుడు అది కుక్ అవుతుండగా మనం బ్రౌన్ రైస్ తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. వాష్ చేసిన బ్రౌన్ రైస్ తీసుకొని దాంట్లో మసాలా దినుసులు చూపిస్తున్న విధంగా వేసాను. ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్తో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం బిర్యానీ మసాలా పౌడర్, ఇది మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదా బయట రెడీమేడ్గా కూడా దొరుకుతుంది ఈ బిర్యానీ మసాలా పౌడర్. బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తాన్ని మిక్స్ చేయాలి. చూపిస్తున్న విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ పైకి పెట్టి రైస్ని కుక్ చేసుకోవాలి. బ్రౌన్ రైస్ కాబట్టి ఇది గట్టిగా ఉంటుంది. సో బాస్మతి రైస్ లాగా 70% కుక్ చేసుకోకూడదు, దీన్ని 90% కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా 90% కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో గిన్నె మార్చానండి, ఎందుకంటే బిర్యానీకి కొంచెం లోతుగా ఉండాలి కదా. లోతుగా ఉన్న గిన్నెని తీసుకొని కొంచెం ఆయిల్ వేసి బ్రౌన్ రైస్, బిర్యానీకి మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది బ్రౌన్ ఆనియన్స్. బ్రౌన్ రైస్ అన్నాను, బ్రౌన్ ఆనియన్స్. ఈ బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా, బాండీలో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బ్రౌన్ ఆనియన్స్ వేగిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రౌన్ ఆనియన్స్ తీసేసిన తర్వాత ప్యాన్లో ఆయిల్ ఉంటుంది, ఇంకా మనం ఆయిల్ యాడ్ చేయవసరం లేదు. మరి కొద్దిగా ఆనియన్స్ అనేవి యాడ్ చేసి సాఫ్ట్గా అయ్యే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించాలి. చూస్తున్నారు కదా, ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో కూడా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత, వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు దీనిని వేయించుకోవాలి ఆయిల్లో. పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఏదైతే బాయిల్ చేసి పెట్టామో ఆ చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. చికెన్ వేసి మొత్తం ఆనియన్స్ మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి, కలపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి చూసుకుని అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. అలాగే కారం, చికెన్ మసాలా వేసి ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా కలపెట్టుకోవాలి. ఇప్పుడు కలపెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఆ ఉప్పు కారం అంతా కూడా ముక్కకు పట్టేలాగా ఉంచేసేయాలి స్టవ్ మీద కొద్దిసేపు వేయించుతూ. ఇప్పుడు వేగిన తర్వాత కొంచెం
కొంచెం పెరుగు వేసి ఇది కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి ఇప్పుడు కొద్దిగా వాటర్, ఎందుకంటే ఇంకా సాఫ్ట్గా అయ్యేలాగా వాటర్ యాడ్ చేసి ఇప్పుడు లిడ్ పెట్టేసి కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్ వచ్చిందో. ఇప్పుడు మనకి సెమీ గ్రేవీతో చికెన్ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో ఫ్లేవర్ కోసం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని ఇది కూడా మొత్తం ముక్కలకి పట్టేలాగా కలపెట్టుకోవాలి. అరోమా అయితే మామూలుగా లేదండి, అసలు చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్న ఆతృత వస్తుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు కుక్ అయిన తర్వాత ముందుగా మనం 90% కుక్ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేయాలండి. యాడ్ చేసేసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ దీని మీద వేసేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత దాంతోపాటు మరలా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లిడ్ పెట్టేసేయాలి, స్మెల్ బయటికి పోకుండా. ఇప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా ఈ రైస్కి పడుతుంది. రైస్కి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా వేసేసి ఇప్పుడు లిడ్ పెట్టేసేయండి. నిజంగా చాలా హెల్దీ. డైట్ చేస్తున్న వాళ్ళు బాస్మతి రైస్తో బిర్యానీ తినలేరు కదండి. బిర్యానీ తినాలనున్నా అందుకే మనం ఇలా బ్రౌన్ రైస్తో ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి మంచిది. అలాగే డైట్ కూడా స్కిప్ చేసినట్టు ఉండదన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చూడండి, స్ట్రక్చర్ అయితే సూపర్గా వచ్చింది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.